ఇటువైపు నుంచి థర్డ్ జనరేషన్ అండ్ సెకండ్ జనరేషన్ మీరు వచ్చేసేయండి. ఇటువైపు నుంచి సెకండ్ జనరేషన్ అండ్ ఫస్ట్ జనరేషన్ వాళ్ళందరూ వచ్చేసేయండి. సో అమ్మ చేతి గోరు ముద్ద అనేది ఇంకా ప్రపంచంలో దానికి సాటి అదే, అంత స్పెషల్ అన్నమాట. సో ఇక్కడ అమ్మలందరూ కూడా చేతిలో అన్న ప్లేట్లు పెట్టుకొని నిలబడుతున్నారు. పిల్లలంతా అక్కడ ఉన్నారు. ఒక్కొక్కరి దగ్గర వచ్చి ఆ గోరు ముద్దలు తీసుకుంటారు. ఆ గోరు ముద్దలు అమ్మ తినిపించినప్పుడు ఆ స్పర్శ తగిలి ఇదే నా కూతురు అని వాళ్ళు కనిపెట్టాలి. ఇది అయిన తర్వాత ఈ సెగ్మెంట్ సొల్యూషన్ ఏంటో ఈజీగా తెలిపోతుంది. సో షాల్ వి స్టార్ట్? yes 3 2 1 go. మీ కూతురా కాదా? కాదు. మీ కూతురా? కాదు. నా కూతురు. మీ కూతురండి? కాదు. 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 నా కూతురు. మీ కూతురా కాదా? అమ్మా చూడండి కరెక్ట్ గా కరెక్ట్ గా ఇలా పెట్టండి. మీ కూతురా? కూతురు కాదు. కాదు. కూతురే. ఇది నా కూతురే. మనవరాలు. కూతురు లెక్కే మీ మనవరాలు. ఎక్కువ మన షూటింగ్స్ లో ఉంటాం కాబట్టి తినిపించి ఇలా పెడతా బాగా పెడితే ఇలా పెడుతుందండి రోడ్లో. నాకు అర్థం తినకపోతే మీరు బలంతో జుట్టు పట్టుకొని పాప కాదు. మీ పాప కదా? ఈమె మా పాప లాగా కొడుతుంది. మా పాపనే పక్క. మీ పాపేనా? మీ అమ్మాయినా? కాదు. నాకు తెలుసు మీ అమ్మాయి అంత కక్కురుగా తిందా తెలుసు. మీ అమ్మాయా? కాదు. వెళ్ళిపోమ్మా, బాగా డాన్స్ చేసావు. మీ పాప? కాదు. ఓకే. మీ పాప? మీ కూతురా? యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఏంటంటే షూటింగ్స్ బిజీలో పాప మొత్తం అమ్మ చేతుల మీదే. అమ్మమ్మ అంటే తెలియదు. అమ్మ అయినా అమ్మమ్మ అయినా అమ్మమ్మలోనే 2 అమ్మలు ఉన్నాయి కాబట్టి అంతే.